వృద్ధులు, వికలాంగులు, వితంతువుల పెన్షన్లను అడ్డగోలుగా తగ్గించి అర్హులకు అన్యాయం చేస్తున్నారని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ మండిపడ్డారు. ఇష్టం వచ్చిన రీతిలో పెన్షన్లను తొలగించి నిరుపేదల పొట్టగొడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామానికి ఎన్ని పెన్షన్లు ఇచ్చారండి? ఎప్పుడైనా సరే గతంలో గ్రామాలకు సంబంధించి నిష్పత్తి ప్రకారం పంపిణీ చేసినటువంటి దాఖలాలు ఉన్నాయా? స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆర్కోలైన ప్రతి ఒక్కరికి వినాలి మీరు, ఆర్కోలైనటువంటి ప్రతి ఒక్కరికి ఈ రాష్ట్రంలో పెన్షన్ ఇచ్చినటువంటి ఘనత స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారిది అని చెప్పి సందర్భంగా గుర్తు చేస్తున్నాను. అటువంటిది మీరు ఈరోజు, అవును సార్ మీరు వినాలి, ఈ రోజు సిగ్గుపడాల్సినటువంటి విషయం సార్. అంతకుముందు గతంలో 43,13,292 పెన్షన్లు వస్తే ఆ పెన్షన్ల సంఖ్య పెంచాల్సింది పోయి ఈ రోజు దాన్ని తగ్గించి మీరు కేవలం 39 లక్షలు ఇస్తున్నారంటే పెరగాల్సిన సంఖ్యను తగ్గించారు. ఎలిజిబుల్ ఉన్నటువంటి వాళ్ళకి ఇచ్చేటువంటి పరిస్థితి. అధ్యక్ష, ఎంత దారుణంగా జరిగిందంటే ఎస్ఆర్డిహెచ్ వెబ్సైట్ లో, స్టేట్ రెసిడెంట్ డేటా హబ్ లో ఎవరికైతే పాపం లేదో 2.5 ఎకరా మాగాండి కానీ 5 ఎకరాలు మెట్టాలనేటువంటి వాళ్ళకి ఉంది అని చెప్పి మీరు రాశారు. గ్రామాల్లో జన్మభూమి కమిటీలు వెళ్ళి ఎవరికైతే పాపం 2.5 ఎకరాలు లేకుండా కూలి పని చేసుకునేటువంటి వాడు ఉన్నాడో నిరుపేదలకి తీసుకొచ్చి వాళ్ళకి 2.5 ఎకరా 5 ఎకరాల పైన ఉందని రాశారు. వితంతువులు ఉంటే పక్కన భర్త కలిగి ఉన్నాడు అని రాశాడు. నేను ప్రభుత్వాన్ని కోరేది, ఈరోజు ఎవరు కూడా 5 ఎకరాలు ఉండేటువంటి వాళ్ళు కోరుకోరు. మీరు 5 ఎకరాల పేరుతో తీసేసినటువంటి నిరుపేదలకి ఆ 5 ఎకరాల పొలం ఎక్కడుందో మీ తహసీల్దారులకు చెప్పండి, వాళ్ళపై దులుకుంటారు, చేసుకుంటారు, మిమ్మల్ని పెన్షన్ అడిగి. ఎవరైతే వితంతువులుగా ఉన్న వాళ్ళకి భర్తలు ఉండాలని మీరు చెప్పారో వాళ్ళ భర్తలు ఎక్కడ ఉన్నారో మీరు చూపించండి, ఆ వితంతువులు మిమ్మల్ని పెన్షన్లు అడగరు. అంతే తప్ప ఈ రోజు ఆ విధంగా కాకుండా మీరు ఈ పెన్షన్ దాన్ని అపహాస్యం చేసి ఈ రోజు పెన్షన్ ప్రక్రియనే మీరు గార్చేటువంటి విధంగా ప్రవర్తి